నమస్కారం. వెల్కమ్ టు పద్మావతి పంచాయతీ. ఏమిటో ఈ మధ్య పాటలు తన్నుకొచ్చేస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మా రాజుకు డౌట్ వచ్చింది. అడుగు, ఈ సంక్రాంతి హీరోలు ఎవరు? అసలు ఏంది సంక్రాంతి సినిమాలు అనగానే గిన్ని సినిమాలు ఒక్కసారి పైకి వస్తాయి, పెద్ద పెద్ద హీరోలే వస్తాయి. అసలు ఈ సంక్రాంతి హీరో ఎవరంటారు? నువ్వే చెప్పు, ఎవరంటావు ఫస్ట్? చెర్రి బాబు, గేమ్ చేంజర్ చెర్రి బాబు. అవునా? అవును. కాదా? కాదు. బాలయ్య బాబు. ఏది దమిడి దిమిడి బాలయ్య బాబా? బొబ్బట్టులో నోరు పెట్టావు. కాదు. వెంకటేష్ బాబు. ఏది సంక్రాంతికి వస్తున్నావని ఇద్దరు గుంటలని ఇలా పక్కన తీసుకొని వస్తున్నాడు ఆయన. ఈసారి పతంగు తెగ్గొట్టావు. కానే కాదు. మరి ఇంకెవరు? అందరి పేర్లు చెప్పిన కదా. చెబుతా. గేమ్ చేంజర్ కి నిర్మాత ఎవరు? ఎవరు? రాజు. సంక్రాంతికి వస్తున్నావు సినిమాకి డబ్బులు ఎట్టింది ఎవరు బాబు? దిల్ రాజే. అది ఇప్పుడు నువ్వు అడగచ్చు, ఈ బాలయ్య బాబు డాకు మహారాజుకి ఈయన మాత్రం నిర్మాత కాదు కదా, హీరో ఎట్లా అవుతాడు అని. ఏది అడుగు. అసలు ఎవరు మరి బాలయ్య బాబుకి అసలు సంబంధం ఏంది దిల్ రాజుకు? కరెక్టే. డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాకి ఎవరు తీసుకున్నారట? మన దిల్ రాజు గారి. మరి అన్ని ఆయనే తీసుకున్నాక ఆయనే హీరో అయితే అయిపోగా దిల్ రాజు. మరి ఏమో త్వరలో అది కూడా జరుగుతుందేమో. జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి ఇదిగో ఈ 3 సినిమాలకి చక్రం తిప్పి ఎటు పోయినా ఎటు వచ్చినా సంక్రాంతికి వచ్చేసారంతే దిల్ రాజు గారు. రాజు 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 ఏడయినా దిల్ రాజు, పండుగకు వచ్చినా దిల్ రాజే, సంక్రాంతికి దిల్ రాజే హీరో అట. ఇదిగో రాజన్న, నువ్వు ఒకటి గమనించావా? దిల్ రాజు గారి పేరులోను రాజుంది, నీ పేరులోను. అందుకే మరి రాజు రాజే కదా ఎప్పుడైనా, అందుకే రాజే హీరో అయింది ఇప్పుడు. ఇక